సో చూసుకోండి, మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్ 22కి వచ్చామండి. అంటే ఆల్రెడీ మనం 21 ప్రీవియస్ పేపర్స్ చూసాం. సో కింద ప్లేలిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో తప్పకుండా చూడండి, ఇంతవరకు చూడకపోతే. వెరీ వెరీ యూస్ఫుల్ అండి. రైల్వే అన్ని ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి ఈ క్లాసెస్. అంటే ఇప్పుడు రాబోతున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అయినా, లేదా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ సిబిటి 2 అయినా, టెక్నీషియన్ అయినా, ఏఎల్పి అయినా, మన గ్రూప్ డి అయినా సరే, అన్నిటికీ కూడా ఈ క్లాసెస్ యూజ్ అవుతాయి. ఓకేనా? సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో వాయిస్ క్లియర్ అని కామెంట్ చేస్తే మనం జస్ట్ ఒక 1 minute క్లాస్లోకి అయితే మనం వెళ్దాం. ఓకేనా? సో చూసుకోండి, మనం రోజు మార్నింగ్ 7 AM మ్యాథ్స్ క్లాస్ చెప్దాం అనుకుంటున్నాం. బట్ చూద్దాం ఎంతమంది వస్తారు అనే దాని మీద టైమింగ్ ఇదే ఉంచుదామా లేదా చేంజ్ చేద్దామా అనేది చూద్దాం. ఈవినింగ్ 7 PM అయితే మనకి రీజనింగ్ క్లాస్ అనేది ఉంటుందండి. ఓకేనా? నైట్ 7 o'clock అయితే మనకి రీజనింగ్ క్లాస్ అనేది ఉంటుంది. సో ఓకే, క్లియర్ అని అంటున్నారు. సో ఓకే, ఇంక మనం లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, పాజిటివ్ రూట్ ఏంటి అంటున్నారు. ఇచ్చిన ఈ ఈక్వేషన్కి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి పాజిటివ్ రూట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎవ్రీ క్వశ్చన్ ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలి. దుర్గా ప్రసాద్ గారు 9160085856 అనే ఈ నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి. ఓకేనా? వాట్సాప్లో మెసేజ్ చేయండి, కాల్ కాదు. ఓకే? సో ఓకే, పాజిటివ్ రూట్ ఏంటి అని అడుగుతున్నారండి. సో సింపుల్, ఏంటి 4x² -1 = 0 అంటే 4x² ఏమవుతుంది, -1 అటుపక్క వెళ్తే +1 అంటే x² 1/4 అంటే అప్పుడు x ఏమవుతుంది, దీనికి స్క్వేర్ రూట్ కదా అవుతుంది x. సో అంటే +1/2 లేదా -1/2 అవుతుంది. అంతేనా? సో మనకి పాజిటివ్ రూట్ కదా అడిగారు, సో 1/2 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకే, వెరీ గుడ్ అండి. చింకు ఫస్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ పద్మావతి, రాజు, కీర్తి, సంజయ్, సుస్మిత, వెరీ గుడ్ అండి. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. x + y + z 0 అయితే, x² + y² + z² 36 అయితే, xy + yz + zx వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. మనకేం తెలియాలి, ఒక సింపుల్ ఫార్ములా తెలిస్తే ఈజీగా మనం దీన్ని సాల్వ్ చేయగలం లేదా. x + y + z హోల్ స్క్వేర్ అంటే a + b + c హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? సరే, ఇక్కడ ఎలా xyz ఉన్నాయి కాబట్టి x + y + z హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటో చూద్దాం. ఏముంటుంది, x² + y² + z² + 2ని కామన్ తీస్తే xy + yz + zx అవుతుంది. ఇదే కదా ఫార్ములా, అంతేనా? ఈ ఫార్ములా తెలిస్తే ఈజీగా మనం సాల్వ్ చేయగలమా లేదా? చేయగలం కదా. సో x + y + z ప్లేస్లో 0 పెట్టుకుంటే 0² 0 అవుతుందా? x² + y² + z² ప్లేస్లో ఏం పెట్టాలి, 36 పెట్టాలా, +2 × xy + yz + zx. ఇదే కదా మనల్ని కనుక్కోమంటున్నారు, అవునా? సో దీన్నే మనల్ని కనుక్కోమంటున్నారు. దీని ప్రస్తుతానికి నేను క్యాపిటల్ ఏ అనుకుంటా. ఆ క్యాపిటల్ ఏని కనుక్కుంటే చాలు. 36 అటుపక్క వెళ్తే -36 = 2a. 2తో డివైడ్ చేస్తే అప్పుడు ఏ వస్తుందా, ఎంత వస్తుంది, అప్పుడు -18 వస్తుంది. రైట్? సో ఏంటి మనకి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఫార్ములా a + b హోల్ స్క్వేర్ నుంచి a - b హోల్ స్క్వేర్, a + b + c హోల్ స్క్వేర్, అలాగే a + b హోల్ క్యూబ్, a³ + b³ a - b హోల్ క్యూబ్, a³ - b³, ఇవన్నీ అలాగే a³ + b³ + c³ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకి తెలియాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. యా అండి, ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనం మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తామండి తప్పకుండా. ఓకేనా? ఒక 3 వీడియోస్ చేసినట్టున్నాం, దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. సో మొత్తం ఫార్ములాస్ అన్నీ కూడా కవర్ చేద్దాం.
వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆప్షన్ 4. సో సాయి తేజ్ కరెక్ట్గా చెప్పారు, చింకు, ఆదిత్, సుష్మిత, వెరీ గుడ్ అండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, 3,903 రూపీస్ని ఈజ్ డివైడెడ్ బిట్వీన్ ఏ అండ్ బి సో దట్ ఏస్ షేర్ at the end of 7 years will be equal to B's share at the end of 9 years with interest being compounded annually at the rate of 4% per annum. The share of A is, చూడండి 3,903 రూపీస్ని ఏకి బికి మధ్యన విభజించారంటండి. విభజించిన తర్వాత ఏం చేశారు, 7 సంవత్సరాల తర్వాత ఏ యొక్క వాటా 9 సంవత్సరాల తర్వాత బి యొక్క వాటాకు సమానం అయిందంట. ఎందులో చక్రవడ్డీ సంవత్సరానికి 4% చొప్పున ఇచ్చినప్పుడు, ఓకేనా, దానికి సమానం అయిందంటున్నారు. అలా అయితే ఏ యొక్క వాటా ఎంత అని అడుగుతున్నారు. సింపుల్గా క్వశ్చన్ చెప్పాలంటే ఏకి బికి 3,903 రూపాయలు 3,903 రూపీస్ని డివైడ్ చేశారు ఏకి బికి. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చారు, ఎంతకి 4% ఇంట్రెస్ట్కి. అయితే ఏకి షేర్ వచ్చిన దీంట్లోని 7 ఇయర్స్కి వచ్చిన అయిన మనీ బికి షేర్ వచ్చిన దాంట్లో 9 ఇయర్స్ అయిన మనీకి ఈక్వల్ అవుతుంది అని అంటున్నారు. ఓకేనా, 9 ఇయర్స్కి వచ్చిన మనీకి ఈక్వల్ అవుతుందంట. అలా అయితే వీళ్ళిద్దరూ ఎంతెంత షేర్ చేసుకున్నారు, మెయిన్గా ఏ షేర్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు సింపుల్ ఒకే ఒక విషయం చెప్తా. ముందు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా కనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4% ఉందండి. 4% అంటే అప్పుడు ఏమవుతుంది, 1 ఇయర్కి ఏమవుతుంది, 1 ఇయర్కి ప్రిన్సిపల్ వచ్చేసి ఏమవుతుంది, 4% అంటే ఎంత, ఫ్రాక్షన్లో 1/25 అంటే 25 మీద ఒకటి పెరుగుతుంది. అంటే మొదటి సంవత్సరం 26/25 అవుతుందా, నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ ఇంటూ 26/25, లేదా మీకు ఏమైనా కన్ఫ్యూజింగ్గా ఉంటే P ఇంటూ 104/100 ఇంతేనా అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంటూ 104 మళ్ళీ 100, మళ్ళీ అలా వెళ్తుంటుంది, అంతేనా. ప్రతి ఇయర్ అలాగా ఇంటూ ఇదే రిపీట్ అవుతూ వెళ్తుంది. సో ఇక్కడ క్లియర్గా మనకేం తెలుసు, ఈ 3,903 రూపీస్ని, ఓకే కొంచెం డిఫికల్ట్ క్వశ్చనే, బట్ ఏం భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా చూడండి మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఏ షేర్ వచ్చేసి ఏ అనుకుందామండి, బి షేర్ వచ్చేసి బి అనుకుందామండి. ఇప్పుడు ఏమవుతుంది, ఏకి 7 ఇయర్స్ అన్నారు, బీకేమో 9 ఇయర్స్ అన్నారు. సో క్లియర్గా మనకు తెలుసు ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది ఇంటూ 26/25, ఇది కూడా ఇంటూ 26/25 కదా. సో అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేయమంటున్నారు 7 ఇయర్స్కి 9 ఇయర్స్కి. సో 26/25 క్యాన్సిల్ అవుదా ఫస్ట్ ఇయర్ది, నెక్స్ట్ ఇయర్ది, థర్డ్ ఇయర్ది, ఫోర్త్ ఇయర్ది, అంతే సింపుల్గా చెప్తా. ఫస్ట్ ఇయర్ 26/25 అండి, ఇది కూడా 26/25 అండి, ఇది క్యాన్సిల్ అయిపోద్దా, సేమ్ కదా ఉంది, అవునా. సో అలాగే నెక్స్ట్ ఇయర్ అలా 7 ఇయర్స్ వరకు క్యాన్సిల్ అయిపోద్దా. ఇంకా 8th ఇయర్ అలాగే 9th ఇయర్ మాత్రమే మిగులుతుంది. క్లియర్గా చూసుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంకేం మిగులుతుంది, బి ఇంటూ 26/25 ఇంటూ 26/25. ఈ 8th ఇయర్ది 9th ఇయర్ది మాత్రమే మిగులుతుంది, మిగతావన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో సింపుల్, ఇంకేముంది, ఏ బై బి అప్పుడు ఏమవుతుంది, 26 ఇంటూ 26 ఎంత, 676, 25 ఇంటూ 25 ఎంత, 625. సో ఏబిని ఎంత ఏ విధంగా డివైడ్ చేయాలో మనకి ఇక్కడ తెలిసిపోయింది. సో టోటల్ పార్ట్స్ ఎన్ని, 676 + 625 ఎంత, 1,301. సో 1,301 భాగాలు చేయాలి 3,903, కరెక్ట్గా 3 టైమ్స్ ఉందా. సో ఒక భాగం 3కి వచ్చింది, అవునా, ఒక భాగం 3కి ఈక్వల్ అయింది. సో క్లియర్గా 676 షేర్ ఆఫ్ ఏ కదా కావాలి. సో 676 ఇంటూ 3 ఎంత, 2028 ఆన్సర్ అవుతుంది. చూసుకోండి, కొంచెం అఫ్కోర్స్ డిఫికల్ట్గానే అనిపించవచ్చు డెఫినెట్గా, బట్ మీకు ఆ కాన్సెప్ట్ కనుక అర్థమైతే డైరెక్ట్గా మీరు ఈ స్టేట్మెంట్ని వేస్తారు. మీరు ఇది వేస్తే ఆటోమేటిక్గా వెంటనే ఈజీగా ఆన్సర్ అయిపోద్ది కదా. అందుకనే కాన్సెప్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా, ఓకేనా. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ చింకు ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ సాయి తేజ, నెక్స్ట్ శేషు, వెరీ గుడ్ అండి. 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ప్రెజెంట్ వయసుల నిష్పత్తి, ప్రెజెంట్ ఏజెస్ నిష్పత్తి ఇచ్చారు షింజాన్ ఆమ్యా. ప్రెజెంట్ ఏజెస్ రేషియో వచ్చేసి 3:4 అంట.
ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 10 years ద రేషియో బికమ్స్ 5:6 అంట. 10 సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి 5:6 అవుతుందంట. అలా అయితే ప్రెజెంటేజ్ ఎంత ఆమియాద్ అంటున్నారు. 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? 5:6 అవుతుంది. ఇది 10 years తర్వాత ఏజ్. చూడండి ఇక్కడ ఎంత పెరిగింది? 2 యూనిట్లు పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగింది? ఇక్కడ కూడా 2 యూనిట్లు పెరిగింది. అవునా? సో ఇప్పుడు ఆ 2 యూనిట్లు సమానంగా పెరిగింది కూడా అది దేనికి ఈక్వల్ అవుతుంది? ఇది 10 సంవత్సరాల తర్వాత వేజే కదా. సో 2 యూనిట్లు 10 సంవత్సరాలు అంటే 1 యూనిట్ ఎంత అవుతుంది అప్పుడు? 5 yearsకి ఈక్వల్ అవుతుంది. క్వశ్చన్ ఏంటి? ఆమ్యా యొక్క ప్రస్తుత వయసు ప్రెజెంట్ ఏజ్ అంటే 4 యూనిట్స్ ఎంత అంటున్నారు. 1 యూనిట్ 5 years అయితే 4 యూనిట్స్ 20 years అవుతుంది. చాలా చాలా ఈజీ క్వశ్చన్, అవునా? ఇదైతే చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ వారియర్ చెప్పారు, నెక్స్ట్ పద్మావతి, నెక్స్ట్ సాయి కృష్ణ, అజ్జు, సాయి తేజ్. వెరీ గుడ్ అండి. బయట లైట్గా అయితే వర్షం పడుతుంది. ఐ థింక్ డిస్టర్బెన్స్ ఏమీ లేదని అనుకుంటున్నా. లైట్గా అయితే వర్షం పడుతుందండి, సౌండ్ వస్తుంది. ద మెజర్స్ ఆఫ్ 3 angles ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఇచ్చారు. చూడండి, ఒక చతుర్భుజం యొక్క 3 కోణాలు ఇచ్చారండి. 4వది ఏంటని అడుగుతున్నారు. ఎప్పుడు కూడా ఒక క్వాడ్రిలేటరల్లో అన్ని యాంగిల్స్ కలిపితే ఎంత? 360 degrees కదా, 360 degrees కదా. సో 3 ఇచ్చారు, 4వది మనం కనుక్కోవాలి. ఈజీనే కదా. సో ఇది చూడండి 90, 96, ఇది 88. అవునా? మనకు తెలుసు 4 90లు 360 అవుతాయని, అంతేనా? సో ఇది ఒక 6 ఎక్కువ ఉంది, ఆ 6లో ఒక 2 ఇచ్చేస్తే 3 90లు అయిపోతాయి, ఒక 4 ఎక్కువ ఉంటుంది. సో 4వ దానికి 90 కంటే 4 తక్కువ ఉంటుంది, అంటే 86. రైట్? లేదు అవన్నీ కాదు సార్, మనకి మేము మామూలుగా యాడ్ చేసుకుంటాం, నార్మల్గా సాల్వ్ చేసుకుంటామంటే అదైనా సరే చేసుకోవచ్చు మీరు. అప్పుడు ఈ y వాల్యూ కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది, అదే 86. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకోండి, మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మనకి మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ క్లాసెస్ 150+ గంటల క్లాసెస్ అనేవి జీజేపీ తెలుగు యాప్లోని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి. ఇంగ్లీష్ ప్లస్ తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి. 6 నెలల వ్యాలిడిటీ కేవలం 500 రూపాయలు మాత్రమే. అండ్ 10 ప్రీవియస్ పేపర్స్ అండ్ 10 మోడల్స్ పేపర్స్ కూడా మనం వీటికి అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్నమాట ఈ కోర్సులో. ఓకేనా? సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. వారియర్, తిరుపతిరావు, సంజయ్. వెరీ గుడ్ అండి. ఇప్పుడు కొంచెం సౌండ్ ఎక్కువైంది. ఓకే. ఆర్ బి ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడ్స్ 41, 71, 91 లీవ్స్ ద సేమ్ రిమైండర్. ఆర్ వచ్చేసి ఈ మూడింటిని డివైడ్ చేసినప్పుడు సేమ్ రిమైండర్ని ఇస్తే అది గ్రేటెస్ట్ నెంబర్ అవ్వాలంటున్నారు ఆర్. అలా అయితే ఎల్సిఎం ఆఫ్ ఆర్కి 45కి ఎల్సిఎం ఎంత అంటున్నారు. ఆర్ అనేది ఈ మూడింటిని భాగించినప్పుడు ఒకే శేషాన్ని మిగిల్చే గరిష్ట సంఖ్య అంటండి ఆర్. అలా అయితే ఆర్కి 45కి కాసాగు ఎల్సిఎం ఎంత అంటున్నారు. మీరు యాక్చువల్లీ ఆప్షన్స్ని చూసిన ఆన్సర్ చేయొచ్చా లేదా? ఇప్పుడు ఆర్కి 45కి ఎల్సిఎం చేయాలండి. అట్లీస్ట్ ఎల్సిఎం అయితే 45 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి కదా. అది 45 మల్టిపుల్ అవ్వాలి. సో 10 తప్పు, అవునా? 45 మల్టిపుల్ అవ్వాలి కదా. సో 75 కూడా తప్పు. అయితే 45 లేదా 90 అవుతుంది. జస్ట్ ఈ 90ని చూసిన 2 times ఉంది ఆర్, అంటే ఆ 2 times క్లియర్గా చూసుకున్నా 2తో డివైడ్ చేసిన ఈక్వల్గా 111 రిమైండర్ వస్తుంది. సో సింపుల్గా అయితే ఆప్షన్ 4 ఆన్సర్ అని పెట్టచ్చు, ఇలాగా టిక్ పెట్టచ్చు. బట్ స్టిల్ మనం దీన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా తెలియాలి కదా మనకి. ఒకవేళ ఆప్షన్స్లో కనుక అన్ని 45 మల్టిపుల్స్ ఉంటే అప్పుడు ఏం చేస్తాం? 90, 135, 190 ఇప్పుడు ఎలా 180 అలా ఇచ్చుకుంటే వెళ్తే అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు తెలియాలి కదా మనకి. సో క్లియర్గా మనం ఇప్పుడు 41, 71, 91ని ఏది గ్రేటెస్ట్ నెంబర్, సేమ్ రిమైండర్ ఇచ్చే గ్రేటెస్ట్ నెంబర్ ఏంటో చూడాలి. సేమ్ రిమైండర్ కావాలి కాబట్టి చూసుకోండి, 41, 71, 91 కదా. సో మూడిట్లోంచి డిఫరెన్స్ చూడాలన్నమాట. అంటే 71కి 41కి ఫస్ట్ డిఫరెన్స్ చూద్దామా? ఎంత? 30. 91కి 71కి డిఫరెన్స్ చూద్దామా? 91కి 71కి ఎంత? 20. 91కి 41కి చూద్దామా? 91కి 41కి ఎంత? 50. సో సింపుల్గా ఏం చేయొచ్చు, ఈ మూడింటికి కూడా మనం హెచ్సిఎఫ్ ఫైండ్ చేయాలి. ఏం ఫైండ్ చేయాలి? హెచ్సిఎఫ్. 30కి 20కి 50కి హెచ్సిఎఫ్ ఎంత? 10 కదా. 10 కదండి మూడింటిని డివైడ్ చేయగలదు, అవునా? సో క్లియర్గా చూసుకోండి, అప్పుడు 10 గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది.
సేమ్ రిమైండర్ ఇచ్చేది, అవునా కాదా? 10తో డివైడ్ చేయండి, 41, రిమైండర్ 1 వస్తుందా? 71 1 వస్తుందా? 91 1 వస్తుందా? సో క్లియర్గా ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? 10 అని చెప్పొచ్చా? అలా అప్పుడు ఏమడుతున్నారు? 10కి 45కి ఎల్సిఎం అడుగుతున్నారు. 5 అనేది ఆల్రెడీ కామన్గా ఉందా? ఇంకా మిగిలింది ఏంటి? ఎక్స్ట్రాగా ఉన్నది 2 కదా. సో 2 × 45 90 సరిపోయిందా? రైట్. సో యాక్చువల్లీ చేయకుండానే ఆప్షన్స్ బట్టి కూడా ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ తిరుపతి రావు గారు చెప్పారు. నెక్స్ట్ అజు పద్మావతి, వెరీ గుడ్ అండి. సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వెయిటెడ్ యావరేజ్ అండ్ ద యావరేజ్ ఇఫ్ ఆల్ సబ్జెక్ట్స్ హ్యాడ్ ఈక్వల్ వెయిటేజ్ అంటున్నారు. చూసుకోండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ ఏమంటున్నారు? అన్ని సబ్జెక్టులకు సమాన వెయిటేజీ ఉన్నప్పుడు, సమాన వెయిట్, ఇక్కడ ఏంటి వెయిటేజ్ ఇచ్చారండి, ఇది 2, ఇది 3, ఇది 1, ఇది 1 2 అని ఇలా ఇచ్చారా? సమాన వెయిటేజ్ ఉన్నప్పుడు అంటే ఏం లేవన్నమాట, అన్నీ ఒకటే ఉంటాయి. సమాన వెయిటేజ్ ఉన్నప్పుడు సగటు, మరియు ఇచ్చిన వెయిటేజ్ ఉన్నప్పుడు, ఇక్కడ ఇచ్చారు కదా ఆ వెయిటేజ్ ఉన్నప్పుడు సగటు, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఆప్షన్స్లో చూస్తే పర్సంటేజెస్లో ఉంది, పైన క్వశ్చన్లో చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి, ఇవన్నీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంట స్టూడెంట్కి వచ్చినవి. ఇవి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అని క్లియర్గా చెప్పారు. సరే, సో ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. సింపుల్గా చెప్తా చూడండి. నేను ఎప్పుడు కూడా యావరేజెస్, సగటు కాన్సెప్ట్ అనేది నేను ఎప్పుడు ఒకేలా చెప్తుంటాను. అదే ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఈ వెయిటేజ్ లేదనుకుందామండి, వెయిటేజ్ని తీసేద్దాం. వెయిటేజ్ కాకుండా నార్మల్గా వీటికి యావరేజ్ ఎంత? ఇప్పుడు చూడండి, 78 నుంచి 93 వరకు ఉంది నెంబర్. సో నేను మధ్యలో ఉన్న 85ని యావరేజ్ అని అనుకుంటా. అంటే ఇది 90 కాబట్టి ఎంత ఎక్కువ ఉంది? 5 ఎక్కువ ఉంది. ఇది 92 కాబట్టి 7 ఎక్కువ ఉంది. ఇది 93 కాబట్టి 8 ఎక్కువ ఉంది. ఇది 78 కాబట్టి 5 తక్కువ ఉంది. ఇది 86 కాబట్టి 1 ఎక్కువ ఉంది. సో అప్పుడు యావరేజ్ ఏమవుతుంది? 5 పోతే 8 + 7 15 + 1 16 ఎక్కువ ఉంది. ఎన్నిటికి? 1 2 3 4 5కి, అవునా? 5కి మనకి 16 ఎక్కువ ఉంది, రైట్? 1 2 3 4 5 సబ్జెక్ట్స్ కదా ఇవి. సో 5 సబ్జెక్ట్స్కి 16 ఎక్కువ ఉంది అంటే 1.2 ఎక్కువ ఉన్నట్టు, అంతేనా? సారీ, 3.2 ఎక్కువ ఉన్నట్టు. ఓకేనా? సరిపోయిందా? 85ని మనం యావరేజ్ అని అనుకున్నాం. సో ఇక్కడ 90కి 5 ఎక్కువ ఉంది, 92కి 7 ఎక్కువ ఉంది, 93కి 8 ఎక్కువ ఉంది, 78కి 7 తక్కువ ఉంది. సారీ అండి, 78కి 7 కదా తక్కువ ఉంది, 85 కదా అనుకున్నాం. సో 7 7 పోతే 8 5 13 14 అయిందండి. 14 అయింది. ఓకేనా? సో 14 అయితే ఎంత అయింది ఇప్పుడు? 2.8 అయింది. ఓకే, 2.8. సరే, ఇప్పుడు ఏంటి? వెయిటేజ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 2 కదా వెయిటేజ్, 2 కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 2 × 5 అంటే 10 అవుతుంది అనమాట, ఎక్కువ ఉంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ 85 యావరేజ్ అనుకున్నాం, వెయిటేజ్తో చూస్తున్నాం. ఇక్కడ 2 ఎక్కువ ఉంది అంటే ఇది 14 ఎక్కువైంది. ఇది 3 అంటే ఇది 24 ఎక్కువైంది. ఇది 1 అంటే సేమ్ 7 తక్కువైంది. ఇది 2 అంటే ఇది 2 ఎక్కువైంది. సో ఈ 14లోంచి 7 తీసేయండి అంటే 7 + 2 9, 19, 33 53, అంతేనా? 53 ఎక్కువ ఉంది. 34 41 43 43. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? సేమ్ అదే 5తో మనం డివైడ్ చేయాలి, ఎంత ఎక్కువ ఉందో తెలుస్తుంది. లేదా 43లోంచి 14ని మైనస్ చేసి కూడా డైరెక్ట్గా 5తో డివైడ్ చేయొచ్చు. ఎలా చేసినా సరే మనకి ఒకటే కదా ఆన్సర్ వస్తుంది, అవునా? సో ఇది ఎంత అయింది అప్పుడు? థింక్ వీ మేడ్ సమ్ మిస్టేక్. చూడండి, 2 అంటే 10, 2 అంటే ఇక్కడ 14, 3 అంటే 24, ఇది 1 కాబట్టి 7, 2 కాబట్టి 2. సో 14 - 7 is 7, 17, 41 43. సరిపోయింది కదా? 5 8s 40, 5 6 are 30 అయింది. సో 8.6, ఇదేమో 2.8 అండి.
ఈ రెండిటి మధ్య డిఫరెన్స్. ఓకే, ఐ థింక్ అగైన్ మళ్ళీ ఒకసారి క్లియర్గా చూద్దాం. చూడండి, ఇప్పుడు ఏమంటున్నారు, ఈ మార్క్స్ పర్సంటేజ్ అంటున్నారు. 90, 92, 93, 78, 86 అనేవి పర్సంటేజెస్. ఓకేనా? సో ఇది వెయిటేజ్ అంటున్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 78 నుంచి 93 వరకు ఉంది. సో మధ్యలో దేన్నైనా సరే మనం యావరేజ్ అని అనుకోవచ్చు. ఓకేనా? మధ్యలో దేన్నైనా సరే మనం యావరేజ్ అని అనుకోవచ్చు. సో క్లియర్గా నేనేమనుకుంటాను, యావరేజ్ కింద 85ని యావరేజ్ అని అనుకుంటున్నా. అప్పుడు క్లియర్గా ఏమైంది, ఇక్కడ 5 ఎక్కువ అయింది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూసుకుంటే 5 ఎక్కువ, ఇది 7 ఎక్కువ, ఇది 8 ఎక్కువ, ఇది 7 తక్కువ ఉంది, ఇది 1 ఎక్కువ ఉంది. సో క్లియర్గా దీనికి ఏమవుతుంది, 85% అని అనుకున్నా కదా నేను. అవునా? 85% అని అనుకున్నా. కానీ ఇక్కడ ఏం జరిగింది, +7 -7 క్యాన్సిల్ అయితే 8, 5, 13, 14 ఎక్కువ ఉంది. 14. సో ఆ 14 ఏం చేయాలి మనం, 1, 2, 3, 4, 5 సబ్జెక్ట్స్కి ఆ 14ని మనం డివైడ్ చేయాలి. 5 2s are 5 8s are. సో 2.8 వచ్చిందండి. అంటే దీని యావరేజ్ ఎంత అయినట్టు, 85 + 2.8 అంటే 87.8 అయినట్టు. ఓకేనా? సో ఇప్పుడు ఇది వెయిట్ లేకుండా చూసాం. ఇప్పుడు వెయిట్తో చూసాం అనుకోండి, ఇవి 2 కదా, అంటే ఇది 10, ఇది 2 కదా, ఇది 14, ఇది 3 కదా, అంటే ఇది 24, ఇది 1 కదా, అంటే -7, ఇది 2 అంటే +2. సో క్లియర్గా మనం ఏం చేయాలి, అప్పుడు దీన్ని మనం కనుక్కోవాలి. ఇది ఎంతో కనుక్కోండి. 10 - 7 అంటే 3 + 2 5, 19, 23, 43. సేమ్ అంతే వచ్చింది కదా. 43 డివైడెడ్ బై 5 అంటే ఇది 8.6. అంతేనా? సో ఆ 8.6కి 2.8కి డిఫరెన్స్ వస్తే మనకి ఆన్సర్ రావాలి. 8.6కి 2.8కి డిఫరెన్స్ ఎంత? 8, 5.8 అవుతుందండి. 5.8 అవుతుంది. బట్ ఆప్షన్స్లో అయితే మనకి వేరే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ అయితే వేరే ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఏమొచ్చింది మనకి, 5.8% అనేది వచ్చింది. సో ఐ థింక్ చూద్దాం. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వెయిటెడ్ యావరేజ్ అండ్ ద యావరేజ్ ఇఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్ హ్యాడ్ ఈక్వల్ వెయిటేజ్ అన్నారు. సో ఈక్వల్ వెయిటేజ్ ఉన్నప్పుడు క్లియర్గా మనకి ఎంత వచ్చింది, 87.8 వచ్చింది. వెయిటెడ్ యావరేజ్ తీసుకున్నప్పుడు +5.8 అంటే 90.8 వచ్చింది. సారీ, 8.6 కదా యాడ్ చేయాలి, అప్పుడు 91.6 వచ్చింది. సో క్లియర్గా 5.8 అయితే ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? ఓకే, నార్మల్ ప్రాసెస్ చెప్పండి అంటున్నారు. సరే, నార్మల్ ప్రాసెస్లో ఒకసారి చేద్దాం, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నార్మల్ ప్రాసెస్ ఏంటి, యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ ఈ 5టికి యావరేజ్ కనుక్కోవాలి. అవునా? సో ఇక్కడ ఏం చేయాలి, అప్పుడు మనం 90 + 92 + 93 + 78 + 86 డివైడెడ్ బై 5 చేయాలి. ఓకే, సో దీన్ని సింపుల్ చేద్దాం. 8 + 6 14, 3 17, 18, 19, 9 1 9 9 18, 9 3 27, 27 35 42 43, 435 39 by 5 కదా. సో 5 8s 5 7s 35, 5 8s are 40, 87.8 వచ్చిందా. ఇప్పుడు వెయిట్ ఉన్నప్పుడు అంటే వెయిట్ 2 సబ్జెక్ట్స్ 2 కదా, అంటే 2 × 90 ఇది 180 అనమాట. ప్లస్ 2 × 92 అంటే 184 అనమాట. 3 × 93 3 3s 9, 3 9s 27, 279. 1 × 78 78 plus 2 × 86 2 6 are 12, 2 8 are 16, 172. సో వీటిని ఇప్పుడు మనం యాడ్ చేయాలి. 180 plus 184 plus 279 plus 78 plus 172. సో దీన్ని ఫాస్ట్గా మనం ఒకసారి యాడ్ చేసేద్దాం సింపుల్గా. ఓకే క్లియర్గా వేద్దాం. 180 184 279 78 and 172. 4 9 13 8 21 23 32 8 8 16. ఓకే, ఇందాక నేను ఏం మిస్టేక్ చేశాను అర్థమైందండి, సారీ. సరే, 8 8 16 17 18 7 25 32 39 9 3 3 4 5 6 7 8.
893 వచ్చిందా? కానీ ఇక్కడ ఇందాక మనం ఏం మిస్టేక్ చేసామంటే బేసిక్గా వెయిటెడ్ యావరేజ్ అయినప్పుడు మనం డివైడెడ్ బై 5 చేయకూడదు కదా. ఈ వెయిట్స్ అన్నీ కూడా కలిపి దాంతో మనం డివైడ్ చేయాలి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. సో మనం దీంతో మొత్తాంతో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఏంటి ఈ టోటల్ వచ్చింది 893, 2 + 2 + 3 + 1 + 2 అంటే 2 2 4 3 7 8 9 10. ఆ 10తో మనం డివైడ్ చేయాలి. ఓకేనా? ఆ 10తో మనం డివైడ్ చేయాలి. సో 10తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 893కి 89.3 అవుతుంది. సో 87.5 ఒక యావరేజ్ అయితే వెయిటెడ్ యావరేజ్ 89.3 అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 1.5% ఉంది. ఓకేనా? 1.5% ఉంది. చూసుకోండి, ఇది నార్మల్ మెథడ్. ఇందాక నేను చెప్పిన మెథడ్ ఒకసారి ఫాస్ట్గా చెప్పేస్తా చూడండి. ఇది +5, ఇది +7, ఇది +8, ఇది -7, ఇది +1. అంటే ఇది ఏమైంది? 8 5 13 + 1 14. ఇప్పుడు నార్మల్ యావరేజ్ చూసుకుంటే వెయిట్ లేకుండా 14 కాబట్టి 14 / 5 అంటే 2.8 వచ్చింది కదా. ఓకే, ఇది +2.8 అయింది. సో ఇప్పుడు అదే వెయిట్ ఉన్నప్పుడు చూసుకుంటే ఇది 10, ఇది 14, ఇది 16, ఇది -14, ఇది 3 కదా. సో 24, ఇది 1 కాబట్టి -7. సో అండ్ ఇది 2. సో 14 - 7 7 17 43 కదా. ఈ 43ని చూడండి 2 + 2 + 3 + 1 + 2 అంటే 3 2 6 3 9 10. 10తో డివైడ్ చేయాలి. అప్పుడు ఇది 4.3 అయింది. సో 4.3లోంచి 2.8 తీస్తే 1.5 వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ మిస్టేక్ అయితే మనం యాక్చువల్లీ చేయకూడదు. ఎందుకంటే వెయిటెడ్ యావరేజ్ అయినప్పుడు ఈ వెయిట్స్ అన్నిటినీ కలిపి ఆ నెంబర్తో డివైడ్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఓకే, ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ నాట్ కరెక్ట్ అని అంటున్నారు. ఓన్లీ 4 సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అంటున్నారు. 4 మాత్రమే ఒక అంకె ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అంటున్నారు. చాలా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అంటున్నారు. అనంతమైన ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. ఒక ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. ఒక ప్రధాన సంఖ్యకి 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్. అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు అంటున్నారు. సో ఫస్ట్ చూడండి, 4 సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ప్రైమ్ నెంబర్స్ ఏంటి? ఫస్ట్ నుంచి 2 3 5 7 అంతే కదా. సింగిల్ డిజిట్వి 4 ఉన్నాయి, కరెక్టే. ఇన్ఫినిట్ ప్రైమ్ నెంబర్స్ అది అలాగా కరెక్ట్. ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్సే కదా ఉంటాయి, ఇప్పుడు కూడా 2 ఉంటాయి. ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ అంటున్నారు. అన్ని బేస్ సంఖ్యలు అంటున్నారు. క్లియర్గా చూడండి, 2 మాత్రం ఈవెన్ ఉంటుందండి. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. అవునా? 2 మాత్రమే ఈవెన్ సరి సంఖ్య ఉంటుంది. మిగతా అన్నీ కూడా బేస్ సంఖ్యలే, ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా. సో క్లియర్గా 4th వన్ రాంగ్ అని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సారీ అండి, యాక్చువల్లీ ఇందాక ఈ కన్ఫ్యూజన్కి అయితే ఐఎమ్ సారీ. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఆ వెయిట్తో మనం డివైడ్ చేయాలి. అది మనం అక్కడ మిస్టేక్ చేసాం. ఓన్లీ సబ్జెక్ట్స్ 5 తీసుకొని దాంతో డివైడ్ చేసాం కాబట్టి అక్కడ మనకి రాంగ్ ఆన్సర్ వచ్చింది అనమాట. ఓకేనా? సో 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో మీడియన్ కనుక్కోమంటున్నారు. 92 ఈజ్ రీప్లేస్డ్ విత్ 99, 41 ఈజ్ రీప్లేస్డ్ విత్ 43. అలా అయితే పాత మీడియన్కి కొత్త మీడియన్కి మధ్యగతాన్ని కనుక్కోమన్నారు. చూడండి, ఫస్ట్ ఈ డేటా ఇచ్చారు ఇంతవరకు, దీనికి మీడియన్ కనుక్కోమన్నారు, మధ్యగతం. తర్వాత ఏం చెప్తున్నారు? ఆ 92 ప్లేస్లో 99, 41 ప్లేస్లో 43 పెట్టి మళ్ళీ కనుక్కోమంటున్నారు. ఆ రెండింటి మధ్య తేడా ఏంటి అంటున్నారు. కొత్తది పాతది మధ్య డిఫరెన్స్ ఎంత? సింపుల్. మీడియన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? చిన్న నుంచి పెద్దకి రాయాలా? అన్నిటికంటే చిన్నదేంటి? 33. నెక్స్ట్ 41, వాటిని క్యాన్సిల్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఓకే 35 కూడా ఉంది కదా. సో 35, సో 33, 35, 41, 46, 41, 46 తర్వాత 55,
58, 55, 58, 64, 77, 87, 90. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి 1 2 3 4, ఇటు కూడా 1 2 3 4 సరిపోయి 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. సో ఏది మిస్ చేసాం? 33, 35, 41, 46, 55, 58, 64, 92. సో 92 అంటే ఇక్కడ 1 2 3 4 5 అయ్యాయి, ఇటు కూడా 1 2 3 4 5 అయ్యాయి. అంటే మధ్యలో కరెక్ట్గా మీడియన్ సెంటర్లో ఉంటుంది. సో అదే మనకి 58 అని చెప్పొచ్చు. ఓకేనా? సో మీడియన్ వచ్చేసి 58 అయింది. ఏంటి? ఏమీ రీప్లేస్ అయినప్పుడు. ఒకవేళ రీప్లేస్ చేస్తే ఒకసారి చూడండి, 92 ప్లేస్లో 99 పెట్టమంటున్నారు. అంటే 92 ప్లేస్లో ఎండింగ్లోనే కదా వస్తుంది 99. ఏదో కొత్తగా చేంజెస్ లేదు. ఇక్కడ 92 ప్లేస్లో 99 ఉంటుంది, స్టిల్ అది ఎండింగ్లోనే ఉంది. అలాగే 41 ప్లేస్లో 43 పెట్టమంటున్నారు. సో ఈ 41 ప్లేస్లో 43ని పెట్టినా ఏం చేంజ్ ఉంటుంది? సెంటర్లో ఉన్నదైతే ఎలాంటి చేంజ్ లేదు. సో అదే మీడియన్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్య తేడా జీరోనే అవుతుంది. ఓకేనా? జీరోనే అవుతుంది అని చెప్పచ్చు. సో చూసుకోండి, యాక్చువల్లీ దీన్ని క్వశ్చన్ని ఇలా డైరెక్ట్గా చూసినా సరే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నప్పటికీ అది కనుక మీరు క్యాచ్ చేయగలిగితే అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే లీస్ట్ 33, హైయెస్ట్ ఏమో 92. అవునా? అక్కడి నుంచి మనం నెంబరింగ్ చేసుకున్నా సరే మనం ఒకసారి అన్ని కౌంట్ చేసుకుంటే 11 ఉన్నాయి. సో 6th మీడియన్ అవుతుందని అర్థం అవుతుంది. అప్పుడు ఆ 92 ప్లేస్లో 99 పెట్టినప్పుడు ఎలాగా మారదని అర్థం అవుతుంది. 41 ప్లేస్లో 43 పెట్టినప్పుడు కూడా ఎలాగా మారదు. సో మీడియన్ మధ్య డిఫరెన్స్ 0 అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ వారియర్, సుష్మిత, గుడ్ అండి. సో క్లియర్గా ఇది చూసిన వెంటనే ఏ ఫార్ములా గుర్తు రావాలి మనకి? ఏక్యూ ప్లస్ బీక్యూ ఫార్ములా గుర్తు రావాలా లేదా? ఏక్యూ ప్లస్ బీక్యూ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అదే కదా ఫార్ములా ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అంటే దీనికి ఏమవుతుంది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అవుతుంది. అంటే ఎక్స్ 1/3 హోల్ క్యూబ్ అంటే ఎక్స్, వై 1/3 హోల్ క్యూబ్ అంటే వై. సో ఎక్స్ ప్లస్ వై అవుతుందని చాలా చాలా ఈజీగా చెప్పచ్చు. ఓకేనా? డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు ఇది. అవునా? సో చూసుకోండి, ఇక్కడ 1/3లు 2/3లు ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ ఫార్ములా ఒక్కటి మీకు అర్థమైతే దీన్ని సాల్వ్ చేయగలరు. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి. వారియర్, చింకు కరెక్ట్గా చెప్పారు. గుడ్ అండి. లెవెన్త్ క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. సో ఏం చెప్తున్నారు? ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ మోను సోను వచ్చేసి 3:4 అంటండి. మోను సోను ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 3:4. మోనుది 5 సంవత్సరాల ముందు ఏజ్. ఓకేనా? 5 సంవత్సరాల క్రితం మోను వయస్సు, సోనుది 5 సంవత్సరాల తర్వాత వయస్సు నిష్పత్తి 2:5 అంట. సోను 5 years హెన్స్ అంటే 5 years తర్వాత అని. సో ఏంటి చూసుకోండి, 2:5 ఏంటి? ఇదేమో మోనుకేమో 5 years ముందేజ్, ఇది సోనుకేమో 5 years తర్వాత ఏజ్. సో రెండు కూడా 5 కదా అవుతున్నాయి, కానీ ఇది మైనస్, ఇది ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది? ఇది -1 అయింది, ఇదేమో +1 అయింది. సారీ. సో అంటే ఇక్కడ ఏమైంది? 1 యూనిట్ తగ్గింది, ఇది 1 యూనిట్ పెరిగిందండి. కానీ ఇక్కడ క్లియర్గా చూడండి, ఒక్కొక్కటే తగ్గింది. ఇక్కడ 1 తగ్గింది, ఒకటి పెరిగింది. సేమ్ అలానే ఇక్కడ 5 సంవత్సరాలు తగ్గింది, ఇక్కడ 5 సంవత్సరాలు పెరిగింది. సో అంటే ఆ 1 యూనిట్ క్లియర్గా మనం 5 yearsకి ఈక్వల్ చేయొచ్చా చేయకూడదా? సింపుల్గా చేయొచ్చు కదా, అవునా? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? మోను ప్రెజెంటేజ్ 3 యూనిట్లు. సో
ఒక యూనిట్ 5 అయినప్పుడు 3 యూనిట్లు 3 5లు 15 సంవత్సరాలు అవుతుందని చెప్పచ్చు. ఓకేనా, 15 ఇయర్స్ అవుతుంది అని చెప్పచ్చు. చూసుకోండి క్వశ్చన్ కొంచెం, సారీ ఎవరిది అడిగారు, మోనుదే కదా అడిగారు, మీరు అందరూ 20 ఇయర్స్ అని అంటున్నారు ఎందుకు? సో ఇక్కడ మోనుది అడిగారు, సోనుది అడుగుంటే 4 ఇయర్స్ 4 యూనిట్స్ కాబట్టి 4 × 5 20 ఇయర్స్ అప్పుడు అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు, 2,17,800కి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే అది ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటున్నారు, పరిపూర్ణ వర్గం అవుతుంది అంటున్నారు. ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే? సింపుల్ అండి, 2 జీరోస్ ఎప్పుడైతే ఉన్నాయో వాటిని ఇంకా మర్చిపోవచ్చు, ఎందుకంటే ఇంటూ 100 కాబట్టి ఇది ఎలాగా పెర్ఫెక్ట్ స్క్వేరే కాబట్టి. సో ముందునున్న 2178ని మాత్రం చూసుకుంటే చాలు. ఓకేనా, ముందునున్న 2178ని మాత్రం చూసుకుంటే చాలు. 8, 7, 15, 16, 17, 18. 18 అంటే క్లియర్గా 9తో డివిజిబుల్ అవుతుంది కదా. సో 9తో డివైడ్ చేద్దామా? 9 2s are 18, 37, 9 4s are 36, 1 8, 9 2s are 18. సో క్లియర్గా చూడండి 9 వచ్చిందా అంటే 2178ని 9 × 242 రాసుకోవచ్చా? 9 అనేది కూడా మనకి స్క్వేరే కాబట్టి దాన్ని మర్చిపోవచ్చు. 242ని 2 × 121 రాసుకోవచ్చా? 121 అనేది కూడా స్క్వేరే, దాన్ని మర్చిపోవచ్చు. కేవలం 2 ఉంది, 2ని స్క్వేర్ చేయాలంటే ఇంటూ 2 చేస్తే అది కూడా స్క్వేర్ అయిపోతుంది. సో మనం క్లియర్గా 2తో మల్టిప్లై చేయాలి. ఓకేనా, 2తో మల్టిప్లై చేయాలి. ఏంటి రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు ఈజీ క్వశ్చన్స్ దగ్గర? కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ అయినప్పుడు ఎలాగా ఓకే మిస్టేక్స్ చేస్తారు, అందరూ చేస్తారు, ఎవరైనా సరే చేయాల్సిందే. బట్ ఈజీ క్వశ్చన్స్ దగ్గర మాత్రం మనం మిస్టేక్ చేయకూడదు. ఓకేనా, చూసుకోండి, 1 0 ఉండుంటే ప్రాబ్లం, 1 0 ఎలాగ ఉండకూడదు. అప్పుడు మనకి 5 కావాలా, ఇంటూ 5 ఖచ్చితంగా చేయాల్సి రావచ్చు, ముందుది ఈవెన్ నెంబర్ ఉండుంటే. ఓకేనా, సో క్లియర్గా చూసుకోండి, మళ్ళీ రిపీట్ అంటున్నారు కాబట్టి చెప్తున్నా. 2178 ఇప్పుడు ఇంకా చాలా క్లియర్గా రాసుకోవచ్చు. 2178 × 100 రాసుకోవచ్చా? ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటండి, ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. ఇప్పుడు 100ని ఎలా రాసుకోవచ్చు? 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో ఇది స్క్వేరే కదా, స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని ఇంకా మర్చిపోండి, ఇంకా దీంతో మనకి పని లేదు, ఇందులోని చూసుకుంటాం. దీన్ని ఏమని రాసుకున్నాం? 9 × 242 అయినా. సో 9ని కూడా మనం 3 స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో ఇది కూడా స్క్వేరే కాబట్టి దీన్ని కూడా మర్చిపోండి, ఇంకా 242 కదా మిగిలింది. 242ని 2 × 121 రాయొచ్చా? సో 121ని 11 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో ఇది కూడా స్క్వేర్ రాయగలం కదా. సో దీన్ని మర్చిపోండి, ఇంకా మిగిలింది 2. 2ని స్క్వేర్ కింద రాయాలంటే ఇంటూ 2 చేసినప్పుడే కదా 2 స్క్వేర్ అవుతుంది. సో ఆ 2తో మనం మల్టిప్లై చేసాం అనుకోండి ఈ నెంబర్ని, అప్పుడు అన్ని స్క్వేర్ల కింద రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సిక్స్ 760 అడిగారు అంటున్నారు. ఎస్ అండి, 26² 676 కదా. సో ఒక 0తో ఒక 10తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందన్నమాట. దుర్గా ప్రసాద్ గారు ప్లీజ్ రిప్లై అంటున్నారు, దేనికండి? మీరు వాట్సాప్లో ఇప్పుడు మెసేజ్ చేస్తున్నారు, నేను లైవ్లో ఉంటే మీకు ఇక్కడ వాట్సాప్లో రిప్లై ఇవ్వమంటారా ఏంటి? సో 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. Arindam purchased a coat for rupees 2,100 after getting a discount of 20% but then paying GST at a rate of 5% on the discounted price. Find the market price of the coat. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, అరిందం వచ్చేసి 20% డిస్కౌంట్ పొందారంట. ఆపై డిస్కౌంట్ ధరపై చూసుకోండి, డిస్కౌంట్ ధరపై 5% GST చెల్లించారంట. అలా అయితే మొత్తం 2,100 కోట్ పెట్టి కొన్నారంట. 2,100 రూపీస్ పెట్టి కొన్నారు. డిస్కౌంట్ ఇచ్చారు కదా 20%, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఉన్న ప్రైస్ మీద 5% GSTతో కలిపి 2,100 పెట్టి కొన్నారంట. అలా అయితే మార్కెట్ ప్రైస్ ఎంత అంటున్నారు. దీన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు? ఫస్ట్ థింగ్ 100% అని అనుకున్నాం అనుకోండి, 100% లేదా 100 రూపీస్ అనైనా అనుకోవచ్చు, బట్ 100% అనుకుందాం. 100% ఉన్నది 20% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది?
80% అవుతుందా? కానీ ఏం చేశారు, ఆ డిస్కౌంట్ ఇచ్చిన మిగిలిన ప్రైస్ మీద మళ్ళీ 5% జిఎస్టీ వేసానన్నారు కదా. 5% అంటే ఎంత? 20, 1/20th పార్ట్. అంటే 80లో 20th పార్ట్ అంటే 4 కదా. సో ఒక 4% జిఎస్టీ వేశారు. అంటే మొత్తం కలిపి ఎంత అయింది? 84% అయింది. సో ఆ 84% దేనికి ఈక్వల్ అవుతుంది? 2100కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు? 100% ఎంత అని అడుగుతున్నారు. అంతేనా? మార్కెట్ ప్రైస్ ఏంటి? ఇదే కదా మార్కెట్ ప్రైస్. సో ఇది ఎన్ని టైమ్స్ ఉంది? 21 4s ఆర్ కదా, అవునా? అంటే 4% 21 × 100. సో 4% 100 అయింది. అంటే 100% ఎంత అవుతుంది? ఇంటూ 25. సో 100 × 25, 2500. ఓకేనా? 2500 అవుతుంది. 2500 అవుతుంది. అందరికీ క్వశ్చన్ క్లియర్గా అర్థమైందా? క్వశ్చన్ మేబీ కొంత అర్థం కాకపోయే ఛాన్స్ ఉంది, ఎందుకంటే క్లియర్గా వీడు ఇంగ్లీష్ క్వశ్చన్ అంత ప్రాపర్గా కొంచెం చిన్నది అండ్ బట్ దెన్ పేయింగ్ జిఎస్టీ అని అంత కరెక్ట్గా అయితే ఇచ్చినట్టు ప్రాపర్గా అయితే లేదు క్వశ్చన్. ఓకేనా? సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ నైస్ అండి. 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారంట, 9%, 15%. అలా అయితే ఏమంటున్నారు? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఎంత అంటున్నారు. ఫస్ట్ థింగ్, టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ అన్నప్పుడు ఏమవుతుంది? -9, -15, -9 × 15/100. సో మైనస్ ఎందుకు అవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది -9 -15 అంటే ఇదంతా -24 ప్లస్ ఇదేమవుతుంది? 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 5 3s అంటే 27/20. అంటే ఇది ఏమవుతుంది? 1 కంటే కొంచెం ఎక్కువ ఉంది ఇది. అంటే ఇది ఆటోమేటిక్గా 23 కంటే కొంచెం తక్కువ ఉంటుంది. అంతేనా? ఎందుకంటే ప్లస్ 1 పాయింట్ సంథింగ్ వస్తుందండి, అవునా? సో ఇది ఎగ్జాక్ట్ నెంబర్ రాలేదు కాబట్టి సింపుల్గా ఆప్షన్స్ కూడా కొంచెం దూరం ఉన్నాయి కదా, దాన్ని బట్టి ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో కొంచెం 23 కంటే ఇది కొంచెం తక్కువ ఉంటుంది. ఓకేనా? 23 కంటే కొంచెం తక్కువ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇది డిస్కౌంట్ పర్సంటేజ్ కదా, అంటే మిగిలిన పర్సంటేజ్ ఎంత అవుతుంది? 76% కంటే ఎక్కువ ఉంటుందని చెప్పచ్చా, అవునా? లేదా 77% కంటే కొంచెం తక్కువ ఉంటుందని చెప్పచ్చు, లేదా 76% కంటే ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. అంతేనా? సో 76 కంటే అయితే ఎక్కువ ఉంటుంది. 70, ఇది 1 మైనస్ చేసేయండి, 1 పాయింట్ సంథింగ్ మైనస్ చేస్తే ఇది -23 కదా. సో 77% దగ్గరలో ఉంటుంది. 77% దగ్గరలో. సో 77% ఎంత? 77 × 72 చేస్తే వచ్చేస్తుంది కదా 77%. 7 2s are 14, 7 7s 49. సేమ్ అదే మళ్ళీ వేసుకుంటే 5544. సో పక్కన ఉన్నది ఏంటి? ఇదే కదా, 5569 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? లేదు, నాకు అసలు యాక్చువల్లీ 9 15 చూసిన తర్వాత నాకు ఇది చేయాలనిపించదు. ఎందుకు? -9 -15 +15 × 9 చేసినా అది ప్రాపర్గా లేదు కదా, బాగా రావట్లేదు కదా మంచి నెంబర్స్. అప్పుడు మనం ఏం చేయొచ్చు? నార్మల్లీ ఇప్పుడు సింపుల్గా కూడా 7200లోంచి ముందు 9% తీసేయండి డిస్కౌంట్. 9% అంటే ఎంత? 1% 72. 9% అంటే 9 2s are 18, 9 7s are 63 అంటే 64. ఈ 648ని మైనస్ చేయండి. ఫస్ట్ 9%ని తీసినట్టే, అవునా? సో 10 - 8 2, 9 - 4 5, 11 - 6 5, 6552 వచ్చింది. ఇప్పుడు ఇందులోంచి 15% డిస్కౌంట్ చేయాలి. ఇందులోంచి 15% అంటే ఏం చేయాలి? 10% అంటే 655.2, ఇంకా ఇంకో 5% అంటే దీంట్లో సగం ఎంత అవుతుంది? 372.5 కదా, 372. ఓకే, 377.6 అవుతుంది. ఓకేనా? సో దీన్ని మైనస్ చేసినా ఇలా చేసినా సరే మీకు అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? చూడండి, 0.0లోంచి 8 తీసేస్తే 0.2. సో క్లియర్గా ఆ 0.2 అనేది ఇక్కడే మనకు కనిపిస్తుంది. సో ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు.
అది అటైనా ఇటైనా సరే ఎలా అయినా సాల్వ్ చేసినా సరే మీకు అదే ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, ఏ స్మాలెస్ట్ పాజిటివ్ ఫ్రాక్షన్ని కలిపితే ఈ ఫ్రాక్షన్ హోల్ నెంబర్ అవుతుంది అంటున్నారు. సో ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలి కదా మనం. 3/5 ఇంటూ 16/21 ఇంటూ 7/10 ఇంటూ 3/4. సో దీన్ని సాల్వ్ చేసి తర్వాత ఏం చెప్పమన్నాడు, ఏదో ఒక ఫ్రాక్షన్ని కలిపితే ఇది హోల్ నెంబర్ అవ్వాలంటున్నాడు. సో ముందు దీన్ని సాల్వ్ చేద్దాం, తర్వాత ఏ ఫ్రాక్షన్ కలపాలో ఆప్షన్స్ని చూసైనా డిసైడ్ చేసుకుందాం. ఓకేనా? సో క్లియర్గా ఏం క్యాన్సిల్ అవుతుంది, 7 1s 7 3s, 3 3 క్యాన్సిల్ అవుతుంది, 4 1s are 4 4s are, 2 2s 2 5s. సో ఇంకేం క్యాన్సిల్ చేయడానికి లేదు. 3 × 2 6, 5 × 5 25. 6/25కి ఏం కలిపితే చూడండి, స్మాలెస్ట్ పాజిటివ్ ఫ్రాక్షన్ని కలిపితే అవ్వాలంటున్నారు. స్మాలెస్ట్ పాజిటివ్ ఫ్రాక్షన్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అన్నిటికంటే స్మాలెస్ట్ అయితే ఇదే ఉంది వీటిల్లో చూస్తే. క్లియర్గా 6/25కి మనం 19/25ని కలిపితే క్లియర్గా అప్పుడు 25/25 అయ్యి 1 వచ్చేస్తుంది కదా హోల్ నెంబర్. ఎస్, క్లియర్గా 19/25ని మనం యాడ్ చెయ్యవాళ్ళను, అంతేనా? ఓకే కదా. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో లాస్ట్ 10 క్వశ్చన్స్ ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. ఇప్పుడు ఏమంటున్నారు, ఒక రెక్టాంగిల్ ఉందన్నారు, PQRS అనే రెక్టాంగిల్ ఉందంట. QPR ఈ యాంగిల్ ఇచ్చారు, ఇది ఎంత ఇచ్చారు, 26 degrees ఇచ్చారు. చూడండి, ఇది 26 degrees అయితే ఇదేమవుతుంది ఆటోమేటిక్గా, ఇది కూడా 26 degrees అవుతుంది ఒక రెక్టాంగిల్లో. ఎందుకు, ఎప్పుడు కూడా రెక్టాంగిల్లో డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ ఈచ్ అదర్, రెండు కూడా ఏం చేస్తాయి, ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇది 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 అన్ని లెన్స్ ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, ఇది ఇది ఈక్వల్ ఉంటాయి, ఐసోసెలిస్ ట్రయాంగిల్ అవుతుందా, అప్పుడు దానికి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయా. సో ఇది కూడా 26 degrees అవుతుంది. ఇప్పుడు ఏమవుతున్నారు, ఇది ఎంత అని అడుగుతున్నారు, ఈ యాంగిల్ ఇది మొత్తం కలిపి 90, 90లో ఇది 26 అయితే ఆటోమేటిక్ ఇది ఎంత అవుతుంది, మిగిలింది 64 degrees అవుతుంది, అంతేనా? ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్, బట్ కాన్సెప్ట్ తెలియాలి మనకి. ఇక్కడ ఇది ఎందుకు 26 degrees అవుతుందో మనకి తెలిస్తేనే మనం దీన్ని ఆన్సర్ చేయగలము. ఓకేనా? క్వశ్చన్ ఏమిటి, ఇక్కడ SQR అడిగారు, SQR ఈ యాంగిల్ అడిగారు. సో ఇది మొత్తం 90 కాబట్టి 90లోంచి 26 తీసాం, 64 అయింది. సో నెక్స్ట్ 17th క్వశ్చన్. ఓకే, ఇది చూడగానే ఆన్సర్ చేయొచ్చా లేదా? ఫార్ములాస్ ఏంటి, A+1/A అనేది K అయితే A³ + 1/A³ ఏమవుతుంది, K³ - 3K అవుతుంది, రైట్? సో A³ + 1/A, K³ అంటే 9³ - 3 × 9 27. సో 729లోంచి 27 తీస్తే 702. ఓకేనా? డైలీ మార్నింగ్ 7 o'clockకే మనం ఇంకా లైవ్ టైం అనేది ఫిక్స్ చేసామండి. ఓకేనా? ప్రతిరోజు ఉదయం 7 గంటలకి మ్యాథ్స్, రాత్రి 7 గంటలకి మనకు రీజనింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. గుడ్ అండి. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏమి ఇచ్చారు, ఒక ట్రయాంగిల్ ఇచ్చారు, ఒక ట్రయాంగిల్ ఏరియా ఇచ్చారు, అవునా, అండ్ బేస్ ఇచ్చారు. బేస్ ఏమో 500 అన్నారు, ఏరియా ఏమో 25,000 అన్నారు. అలా అయితే హైట్ ఎంత అని అడుగుతున్నారు. ఇంకేముందండి, మనకు అదొక్క ఫార్ములా. ఏంటి, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఎంత అవుతుంది అన్నారు, ఇక్కడ 25,000కి ఈక్వల్ అవుతుంది అన్నారు. సో ఇది బేస్ ఇచ్చారు కదా, ఎంత, 500 అని, అవునా? సో 2 జీరోలు క్యాన్సిల్ చేసుకోవచ్చా? ఓకే, సో 5తో కూడా క్యాన్సిల్ చేద్దాం, 50, 2 × 50, H = 100. హైట్ ఎంత అయింది, 100 అయ్యింది. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఇదే స్క్వేర్ అయితే అన్నారు, స్క్వేర్లో కూడా సేమ్ అండి. స్క్వేర్లో కూడా మనకి డయాగ్నల్స్ విల్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఖచ్చితంగా మనకి ఆ రూల్స్ అన్నీ తెలియాలన్నమాట. ఒక స్క్వేర్లో ఏంటి, డయాగ్నల్స్ ఎలా ఉంటాయి, బైసెక్ట్ చేసుకుంటాయో చేసుకోవా, రెక్టాంగిల్లో ఏముంటాయి, ప్యారలలోగ్రామ్ ఏముంటాయి, అది ప్రతి రూల్స్ అనేవి ఖచ్చితంగా మనకి తెలియాలి. ఓకేనా? x = a × secant power n theta, y = b × tan power n theta అయితే అప్పుడు ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు.
మనకు ఒకటే తెలుసు, ఎప్పుడైతే సీకెంట్ తీటాని టాన్ తీటాని మనం చూసామో మనకేం గుర్తు రావాలి? సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది తెలుసు కదా. ఇక్కడ కూడా చూడండి అన్నిటికీ 1లే కదా ఉన్నాయి, అవునా? సో ఇప్పుడు ఇలా రాసుకోవాలి, అంటే సీకెంట్ తీటా మనం కనుక్కోవాలి ఫస్ట్. ఇప్పుడు చూడండి సీకెంట్, చూడండి ఇప్పుడు క్లియర్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సీకెంట్ పవర్ ఎన్ తీటా. అంటే అప్పుడు సీకెంట్ పవర్ ఎన్ తీటా ఎంత అవుతుంది? ఎక్స్ బై ఏ కదా, ఎక్స్ బై ఏ. ఈ ఎన్ అటుపక్క పంపించేస్తే సీకెంట్ తీటా వస్తుంది కదా, ఎక్స్ బై ఏ హోల్ పవర్ 1/n అవుతుంది అనమాట అటుపక్క పంపించినప్పుడు. ఓకేనా? సో ఇంకేముంది, సీకెంట్ తీటా ప్లేస్లో ఇది పెట్టుకుంటాం. అలాగే టాన్ తీటా కూడా ఏమవుతుంది? వై బై బి హోల్ పవర్ 1/n అవుతుంది. అంతేనా? అబ్జర్వ్ చేస్తే మీకు అదే కదా కనిపిస్తుంది. సో క్లియర్గా వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ బై ఏ హోల్ పవర్ స్క్వేర్ ఉంది కదా, అంటే 2/n మైనస్ వై బై బి హోల్ పవర్ 2/n ఈజ్ ఈక్వల్ టు 1. అది ఎక్కడుంది? క్లియర్గా మనకి ఆప్షన్ 2లో ఉంది. ఓకే, ఈజీ క్వశ్చన్. బట్ ఇక్కడ ఏంటి, మనకి ఆ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అనేవి తెలియాలి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా 1, ఇవన్నీ ఖచ్చితంగా తెలియాలి మనకు. ఓకేనా? 20th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇది కూడా ఏంటి, డైరెక్ట్ ఫార్ములా ఇచ్చారు. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ భుజం తెలిస్తే, ఒక సైడ్ తెలిస్తే ఏరియా ఎంత, దాని వైశాల్యం ఏమవుతుంది? ఫార్ములా ఏంటి? √3/4a². √3/4a². 17th క్వశ్చన్, అన్ని ఫార్ములాస్ చెప్పండి. డెఫినెట్గా అండి మనం నెక్స్ట్ ఫార్ములాస్ చెప్పుకునే దాంట్లో మనం ఆ వీడియోనే ఉందండి. ఇంపార్టెంట్ ఫార్ములాస్లోని వచ్చేది అదే వీడియో, అందులోయే మనం చెప్పుకోబోతున్నాం. సో √3/4a², ఈ ఫార్ములా తెలిస్తే ఆన్సర్ చేయగలం ఈ క్వశ్చన్ని. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను అందులోకి వెళ్ళట్లేదు ఆ డీటెయిల్లోకి, ఎందుకంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చూడండి. ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉందండి, ఇది ఏ ఇది ఏ ఇది ఏ అయితే ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది? ఇటు ఇది a/2 అవుతుంది. ఈ హైట్ మనం కనుక్కున్నాం అనుకోండి, ఎలా కనుక్కుంటాం? ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇది హైట్ కనుక్కుంటాం. అప్పుడు ఆటోమేటిక్గా ఏరియా ఏమవుతుంది? ఈ హైట్ ఇంటూ హాఫ్ ఇంటూ హైట్ ఇంటూ బేస్ ఏ అవుతుంది. అలాగ వస్తుంది అనమాట ఈ √3/4a². సో ఇప్పుడు క్లియర్గా √3/4 ఇంటూ ఏ ఎంత? 6 కదా, అంటే 6 ఇంటూ 6. సో 2 2s 2 3s 2 1s 2 3s. సో 3 ఇంటూ 3 9, అంటే 9√3 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? వెరీ గుడ్. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? బీనా అండ్ నీనా టుగెదర్ వీవ్ 1 dozen స్వెటర్స్ ఇన్ 8 days వర్కింగ్ ఫర్ 10 hours per day. చూడండి, బీనా నీనా ఇద్దరు కలిసి అంటే 8 రోజుల్లో రోజుకి 10 గంటలు చొప్పున పనిచేసి 1 dozen స్వెటర్లని నేస్తారంటండి. ఓకే, 5 రోజుల్లోనే వాళ్ళు పనిని పూర్తి చేయాలంటే ఎన్ని గంటలు పని చేయాలి? ఇంక ఇంతకంటే దీనికి మళ్ళీ ఫార్ములాలు W1 D1 ఏం అక్కర్లేదు, ఫార్ములా కూడా అక్కర్లేదు. చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే వర్క్ సేమా, ఆ మనుషులు కూడా సేమా. వర్క్ సేమ్ ఉంది, మనుషులు సేమ్ ఉంది. నార్మల్గా వాళ్ళకి ఎన్ని గంటలు పట్టింది? 8 రోజులకి 10 గంటలు రోజుకి చొప్పున 80 గంటలు. కానీ ఇక్కడ 5 రోజుల్లో పని చేయాలంటే రోజుకి ఎన్ని గంటలు చేస్తే 80 గంటలు అవుతుంది? 16 గంటలు చేస్తాయి రోజుకి, అంతే కదా. 5 × 16 80. ఓకేనా? చూసిన వెంటనే ఇలా టిక్ పెట్టే క్వశ్చన్ అనమాట ఇది. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. లాస్ట్ 4 క్వశ్చన్స్, సో తప్పకుండా అందరూ ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్ అండి. విజయ్ ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ సంజయ్. వెరీ గుడ్. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయండి. మళ్ళీ మనం చెప్పకూడదు, చెప్పకుండానే మీరే లైక్ చేసేయాలి. ఓకేనా? సో ఒక రూట్ 2 + √3 అయితే ఇంకో రూట్ ఆటోమేటిక్ ఏమవుతుంది? 2 - √3 కదా అవుతుంది. అప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? x² మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, అంటే 2 + √3 ఇంటూ 2 - √3 ఎంత? 1 కదా. సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత?
రూట్ త్రీ క్యాన్సిల్ అయిపోతే 4. సో అది క్లియర్గా ఎక్కడ ఉంది? ఆప్షన్ 4లో ఉంది. ఓకేనా? ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. సిఐఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ క్లాసెస్ చెప్పండి సార్. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో చూద్దామండి. కొన్ని వీడియోస్ అయినా చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకేనా? సిలబస్ అంతా మీకు ఆల్మోస్ట్ ఒకటే ఉంటుందండి. కొంచెం కొన్ని టాపిక్స్ అయినా డిఫరెంట్గా ఉండొచ్చు. ఏంటి మొత్తం అందరూ ఆన్సర్ 1 అని పెడుతున్నారు, ఏంటి ఏం జరుగుతుంది? ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారండి మీరందరూ? ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఒక రూట్ ఇచ్చారు, ఇంకొక రూట్ ఏమవుతుంది? ఇప్పుడు మనకు తెలుసండి ఏంటి, x² ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది ఈ ఈక్వేషన్. ఆల్ఫా బీటా ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద రూట్స్. ఓకేనా? సో ఒకటి 2 + √3 అయితే ఆటోమేటిక్గా దాన్ని రేషనలైజ్ చేస్తే 2 - √3 వస్తుందా? సో అది మరొక రూట్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇదే ఫార్ములాలో అప్లై చేసాం, మనకి ఈజీగా ఆన్సర్ వచ్చింది. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. రేషనల్ కోఎఫిషియెంట్స్ అంటే సింపుల్, p/q ఫార్ములా ఉండేవి అన్నీ కూడా మనకేంటి రేషనల్ నెంబర్స్ కదా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 2 + √3కి 2 - √3 రూట్ అని ఎలా చెప్పాం? దీన్ని రేషనలైజ్ చేస్తే మనకి అంటే 1/2 + √3 చేసినప్పుడు ఏమవుతుంది? 2 - √3 వస్తుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆల్ఫా ఇంటూ బీటా మనకి ఏమవుతుంది? ఇక్కడ 1 వచ్చిందా? ఎందుకు 1 వస్తుంది? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. సో అందుకనే దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఇది అవుతుంది అనమాట. అందుకని మరొక రూట్ 2 - √3 అవుతుంది. సో 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు? ఒక మనిషి సేమ్ డిస్టెన్స్ v1 v2 కిలోమీటర్ వేగంతో వెళ్తున్నప్పుడు దాని యావరేజ్ స్పీడ్ 5 అంట. అదే సేమ్ టైము ఆ స్పీడ్తో వెళ్తున్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమో 5.5 అంట. అలా అయితే డిఫరెన్స్ బిట్వీన్ 2 స్పీడ్స్ ఎంత అంటున్నారు. అంటే v2 v1 మధ్య తేడా ఎంత అని అడుగుతున్నారు. ఒకటే సింపుల్, ఇక్కడ మనకి 2 ఫార్ములాస్ తెలియాలి. ఈ ఫార్ములాస్ తెలిస్తేనే దీన్ని ఆన్సర్ చేయగలం క్లియర్గా. ఒకటండి, ఇప్పుడు ఏంటి, టైం సమానంగా ఉందనుకోండి, అంటే సేమ్ ఇప్పుడు గంటకి ఇది 60 కిలోమీటర్లు వెళ్ళింది, ఇది కూడా సేమ్ గంటకి 55 కిలోమీటర్లు వెళ్ళింది. సో అప్పుడు టైం కనుక సమానంగా ఉంటే అప్పుడు యావరేజ్ అనేది ఏమవుతుంది? ఇది v1 ఇది v2 అయితే v1 + v2/2 అవుతుంది. ఏమవుతుంది? v1 + v2/2 అంటే v1 + v2/2. టైం సమానంగా ఉన్నప్పుడు యావరేజ్ ఎంత ఇచ్చారు? 5.5 ఇచ్చారు. సరే, అదే డిస్టెన్స్ సమానంగా ఉందనుకోండి, చూడండి సేమ్ డిస్టెన్స్ ఒక స్పీడ్తో వెళ్ళిందండి v1 స్పీడ్తో, సేమ్ అదే డిస్టెన్స్ ఇంకొకటి v2 స్పీడ్తో వెళ్ళిందండి. అప్పుడు ఇక్కడ యావరేజ్ ఏమవుతుంది? 2v1 v2/v1 + v2 అవుతుంది. ఓకేనా? 2v1 v2/v1 + v2. ఇది ఎంత ఇచ్చారు? ఇది 5 ఇచ్చారు. ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఏం కనుక్కోవాలి? v2 - v1 కనుక్కోవాలి. సో v1 + v2 ఎంత అవుతుంది? 2 × 5.5 అంటే 11 అయిందండి ఇది. ఓకేనా? v1 + v2 11. సో దీని ప్లేస్లో 11 పెట్టండి. 11 × 5 55 అంటే 2v1 v2 55 అయింది. కానీ మనకి ఇక్కడ ఏం కావాలి? v2 - v1 కావాలి. మనకి ఎలా తెలుసు? మనకేం తెలుసు? v1 + v2 తెలుసు, 2v1 v2 తెలుసు. మనకేం తెలుసు? a - b² = a + b² - 4ab ఏనా? ఇంతేనా మనకు తెలిసింది? అవునా? సో సింపుల్, అదే మనం కనుక్కుంటాం ఇక్కడ. అంటే v1 + v2² అంటే 11² అంటే 121 -4v1 v2 అంటే 4 × 55. 4 × 55 అంటే 220. ఓకేనా? 220. సారీ, 2 × v1 v2 కదా, అంటే 2 × 55 అంటే 110. 110 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 2v1 v2 ఉంది, మనం 4v1 v2 కనుక్కుంటున్నాం. సో దీనికి డబల్ చేస్తే చాలు 4v1 v2 వస్తుంది. సో అంటే ఇది 11 అయిందండి. సో v2 - v1 వచ్చేసి హోల్ స్క్వేర్ 11 అయితే v2 - v1
స్క్వేర్ రూట్ 11 అవుతుంది. అంతేనా? సో ఇక్కడ మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఈ రెండు ఫార్ములాస్ ఖచ్చితంగా తెలియాలి. అండ్ ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా క్లియర్గా తెలియాలి. టైం అనేది సమానం అయినప్పుడు యావరేజ్ v1 + v2/2 అవుతుంది. డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు ఫార్ములా యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2v1v2/v1 + v2 అవుతుంది. ఈ రెండు ఫార్ములాస్ తెలిస్తేనే మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలం. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో లాస్ట్ 2 క్వశ్చన్స్ ఎవ్రీబడి అందరూ ఆన్సర్ చేయాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 7/3 వాల్యూ ఎంత అంటున్నారు? స్క్వేర్ రూట్ 21 ఇచ్చే కదా మనకి, స్క్వేర్ రూట్ 7/3 కావాలంటున్నారు. సింపుల్గా ఏం చేయొచ్చు, డినామినేటర్లో ఉన్న 3ని తీసేద్దామా, అంటే ఇంటూ 3/3 చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, డినామినేటర్లో ఉన్న 3 ఏమవుతుంది, బయటికి వచ్చేస్తుంది స్క్వేర్ రూట్లోంచి, లోపల స్క్వేర్ రూట్ 21 ఉంటుంది. సో స్క్వేర్ రూట్ 21/3 కనుక్కుంటే చాలు. మనకి స్క్వేర్ రూట్ 21 ఇచ్చారు, 4.58/3 కనుక్కుంటే చాలు. ఓకేనా? 4.58/3 అంటే ఎంత అయింది, 1.5, 3 2s are 6 కదా. ఓకే, ఇంకా ఉంది కదా, 3 2s are 6 అంటే మళ్ళీ 20 వస్తుంది. సో అప్రాక్సిమేట్గా 3 7s are 21 అంటే 1.527 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? 1.527 ఆన్సర్ అవుతుంది. 1.414 ఏంటండి, ఆప్షన్లో లేని ఆన్సర్స్ ఇస్తున్నారేంటి? ఏం మిస్టేక్ చేస్తున్నామో చూసుకోవాలి, క్లియర్గా డివైడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, 3తో డివైడ్ చేయాలండి, 3తోని 4.58ని డివైడ్ చేయాలి. 3 1s are 3, డెసిమల్ పాయింట్ మర్చిపోండి. ఓకేనా? 15, 3 5s are 15, సో 8 వచ్చింది. 3 2s are 6, మళ్ళీ 2 వచ్చింది, 2 0 వచ్చింది. 3 6s are 18, మళ్ళీ 0 అంటే 0.6666 వస్తుంది. కాబట్టి 1.527 అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 25th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ వీడియో. సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్ని. గుడ్ అండి. ట్వంటీ-ఫిఫ్త్ క్వశ్చన్, మంత్లీ శాలరీ 28,000 అయితే ఎక్స్పెండిచర్ 92% ఉంటే రిమైనింగ్ అమౌంట్ ఎంత? ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఏముంటుంది? 92% ఖర్చు పెడితే మిగిలిన 8% మిగిలింది ఉంటుంది. ఆ మిగిలింది ఎంత అంటున్నారు అంటే 8% ఎంత అంటున్నారు, 1% ఎంత, 280. 8% ఏమవుతుంది అప్పుడు, 280 × 8, అంతేనా? 8 8s are 64, 8 2 16, 2240. 2240 ఆన్సర్ అవుతుంది. సార్ 3తోనే ఎందుకు డివైడ్? 3తో ఎందుకు డివైడ్ చెప్పాను కదండి. ఓకే, చూడండి ఇక్కడ. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 7/3 వాల్యూ కనుక్కోమన్నారండి. సరే, మనకేం తెలుసు ఇక్కడ, స్క్వేర్ రూట్ 21 తెలుసు. స్క్వేర్ రూట్ 21 తెలుసు కదా. సో 21 తెప్పించాలి. అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 21 తెప్పించాలంటే ఏం చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. అలాగే డినామినేటర్ కూడా అప్పుడు 3తో మల్టిప్లై చేయాలి కదా. అప్పుడు పైన స్క్వేర్ రూట్ 21 ఉంటుందా, 3 × 3 అంటే ఒక 3 బయటకు వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ 21 తెలిసింది కదా, అందుకని మనం ఇక్కడ 3 ఉన్నది కాబట్టి డివైడ్ చేస్తున్నాం. ఊరికే 3తో డివైడ్ చేయాలని ఏం లేదు. ఇక్కడ వాడు ఇచ్చిన దాన్ని, మనకి ఇచ్చింది స్క్వేర్ రూట్ 21 కాబట్టి దాన్ని తీసుకొచ్చాం అంతే. దాన్ని ఈ లాస్ట్కి ఇలా తీసుకొచ్చాం కాబట్టి 3తో డివైడ్ చేయాల్సి వచ్చింది కాబట్టి చేస్తున్నాం అంతే. ఓకేనా? సో ఓకే అండి, వాట్సాప్ లింక్ కూడా మన కింద డిస్క్రిప్షన్లోనే ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, మనం అక్కడ అప్డేట్స్ కూడా ఇస్తుంటాం. ఓకేనా? సో ఓకే అండి, అయితే వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేయండి. సో ఓకే, దెన్ ఈవినింగ్ 7 o'clockకి మనం, రాత్రి 7 గంటలకి మనం మళ్ళీ లైవ్ క్లాస్లో రీజనింగ్ క్లాస్తో కలుద్దాం. ఓకే, సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.